తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో సుమారు 5,262 పెన్షన్దారులు ఉన్నారని, ప్రతి నెల 1వ తేదీన ఇచ్చే పెన్షన్ ఏప్రిల్ నెలలో ఈ రోజు పెన్షన్లు ఇంకా ఇవ్వలేదని అధికారులను కారణాలు అడగగా ఆర్థిక సంవత్సరాంతం కారణంగా సదరు పెన్షన్లను ఏప్రిల్ 3వ తారీఖున ఇస్తామని చెప్తున్నారని, అయితే ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం అధికార యంత్రాంగం ఎందుకు నిధులను ముందుగానే ఏర్పాటు చేసుకుని 1వ తారీఖున పెన్షన్లు ఎందుకు ఇవ్వలేదని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. ప్రతి నెల ఇచ్చే విధంగానే ఈ నెల కూడా పెన్షన్దారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాలని కోరుతూ పంపిణీకి కావలసిన అధికార యంత్రాంగం మండల ఆఫీసులోనూ 14 సచివాలయ కార్యాలయాల్లోనూ సుమారు 140 మంది ఉద్యోగస్తులు ఉన్నారని, వీరి ద్వారా ఇంటింటికి యథావిధిగా పెన్షన్లు ఇచ్చే ఏర్పాట్లు చేసి పెన్షన్దారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీడీఓను కోరారు. కార్యక్రమంలో బుచ్చినాయుడు కండ్రిగ మండల టీడీపీ అధ్యక్షులు సుధాకర్ నాయుడు, జీఎన్ కండ్రిగ సర్పంచ్ మునీశ్వరి దాము, ఉషారాణి, బాబు, నరేంద్ర యాదవ్, శ్రీనివాసులు, కృష్ణ, సుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకులు మునిచంద్రారెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. బుచ్చినాయుడు కండ్రిగ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన మండల అభివృద్ధి అధికారి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇక్కడ బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో 5,262 పింఛన్లు మంజూరు చేసి ప్రతి నెల 1వ తేదీ డబ్బులు ఇంటి వద్ద ఇస్తున్నారు. అలాంటిది ఈ నెలలో మాత్రం 1వ తేదీ ఇవ్వకుండా వివిధ కారణాలు తెలియజేస్తూ, ఇకపోతే పింఛన్లు ఇంటికి ఇవ్వము, పంచాయతీ కార్యాలయం తీసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు, వారి ప్రభుత్వం ఉన్నది. ఈ కావాలనే ఇక్కడ పింఛన్దారులను ఇబ్బంది పెడుతూ వాళ్ళందులో ఇప్పుడు ఎండాకాలం బాగా ఇబ్బంది అవుతుంది. ఎండల్లో కార్యాలయానికి రావాలన్నా కూడా 3 పంచాయతీలు కలిసి ఒక సచివాలయంగా ఉంది. ఆ సచివాలయం రావాలంటే చాలా ఇబ్బంది. అంతేకాదు ఇక్కడ ఈ మండలంలో 14 సచివాలయాలు ఉన్నాయి, 140 మంది స్టాఫ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క సచివాలయంలో ఆ స్టాఫ్ ను అరేంజ్ చేసుకుని ప్రతి ఒక్క ఇంటికి పోయి పింఛన్లు ఇవ్వాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల దీనికి సచివాలయాలు 140 మంది ఉద్యోగస్తులు సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు. వారందరినీ కూడా ఆర్డర్స్ ఇచ్చి ప్రతి ఒక్క ఇంటింటికి పోయి పింఛన్లు వృద్ధులకు, వికలాంగులకు, వివిధ రకాల సమస్యలు గల వారికి ఇప్పించాలని ఈ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల తగిన మూల్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేస్తూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై బాలకృష్ణ, జై లోకేష్ గారు.